2011 జనాభా లెక్కల ప్రకారం వైకల్య జనాభాలో దృష్టి వైకల్యం గల వారి శాతం ఎంత? ఆప్షన్ 1 18.8%, ఆప్షన్ 2 17.5%, ఆప్షన్ 3 16.4%, ఆప్షన్ 4 19.3%. సో 2011 జనాభా లెక్కలు ఏవైతున్నాయో ఈ జనాభా లెక్కల్లో మనకు వైకల్యం గల జనాభాలో దృష్టి వైకల్యం గల జనాభా శాతం 18.8%, 18.8% అనమాట. వైకల్య జనాభాలో దృష్టి వైకల్యం గల జనాభా శాతం. ఓకేనా? దాదాపు మనకు 2 కోట్లకు పైగానే వైకల్యం గల వ్యక్తులు అయితే ఉన్నారనమాట. ఏదో ఒక వైకల్యం గల వ్యక్తులు 2 కోట్లకు పైగానే ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. అందులో 18.8% దృష్టి వైకల్యం గల జనాభా ఉన్నారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణలో రకాలు ఎన్ని? డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ అయితే చేయడం జరిగింది. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఓకేనా? డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వర్గీకరణ చేస్తే అందులో రకాలు చెప్పడం జరిగింది. ఆప్షన్ 1 9 రకాలు, ఆప్షన్ 2 10 రకాలు, ఆప్షన్ 3 11 రకాలు, ఆప్షన్ 4 12 రకాలు. సో డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణలో 10 రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? 10 రకాలు అయితే చెప్పడం జరిగింది. ఎవరు? డన్ అనే శాస్త్రవేత్త. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిగా భావించే విద్యా కార్యక్రమం ఇది. సో మనకు ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిగా భావించి విద్యా కార్యక్రమం అయితే చేపట్టేదాన్ని ఏమంటారు? ఏ కార్యక్రమం, ఏ విద్యగా చెప్పడం జరుగుతుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సమగ్ర విద్య, ఆప్షన్ 2 సంలీన విద్య, ఆప్షన్ 3 సమైక్య విద్య, ఆప్షన్ 4 సహిత విద్య. సో ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేక అవసరం కలిగిన విద్యార్థిగానే భావించి సహిత విద్యను బోధిస్తారనమాట. అందుకే దీన్ని సహిత విద్య అంటారు. ఓకేనా? అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రత్యేక అవసరం కలిగిన విద్యార్థిగానే ఈ సహిత విద్యలో భావిస్తారు. ఓకేనా? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక అవసరాలు గల విద్య ఏదైతే ఉందో ఇది మనకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో దాదాపుగా 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? 10 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది ఎక్కడ నెలకొల్పబడింది, ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 అహ్మదాబాద్, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 చెన్నై. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది మనకు కోల్కతాలో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. నెక్స్ట్ వన్, జాతీయ జనాభా విధానం ప్రకారం ఏ సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణ జరగాలి? ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2035, ఆప్షన్ 3 2045, ఆప్షన్ 4 2050. జాతీయ జనాభా విధానం ఏదైతుందో 2000 ప్రకారం 2045 నాటికి జనాభా స్థిరీకరణ జరగాలన్నమాట. జనాభా స్థిరీకరణ సాధించాలనే లక్ష్యంతో అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో రావడం జరిగింది. ఇది ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు జనాభా స్థిరీకరణ ఎప్పటి వరకు జరగాలి? 2045 వరకు జరగాలి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. జనాభా విద్య కూడా మనకు ఒక టాపిక్గా ఉంది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో. అక్కడి నుంచి కూడా ఒక 6-7 మార్కులు వచ్చే అవకాశం ఉంది జనాభా విద్య నుంచి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే, ఇక్కడ 140 రాలేదు, సారీ ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ ఉన్నవారే ప్రతిభావంతులు అన్నవారే ఎవరు? ఆప్షన్ 1 బెన్లీ, ఆప్షన్ 2 హాలింగ్వర్త్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 బెకర్. ప్రజ్ఞాలబ్ధి 140+ ఉంటే వారిని ప్రతిభావంతులు అన్నది బెన్లీ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు? 140+ ఐక్యూ ఉన్న పర్సన్స్ ఎవరుతున్నారో వారిని ప్రతిభావంతులు అని పిలవడం జరిగింది. ఎవరు? బెన్లీ. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారి శాతం. ఆప్షన్ 1 3.45, ఆప్షన్ 2 2.21, ఆప్షన్ 3 1.67, ఆప్షన్ 4 4.50. దేశంలో ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారి శాతం మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం 2.21. దాదాపు 2 కోట్లకు పైగా జనాభా అవుతున్నారు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారు 2011 జనాభా లెక్కల ప్రకారం. 2.21%. ఓకేనా? ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాది మీదనే కాకుండా దాని ప్రయోజనాల ఆధారంగా రూపొందించాలని తెలిపింది ఎవరు? ప్రత్యేక విద్య ఉంటుంది కదా, అది మనకు మానవత్వపు పునాది మీదనే కాకుండా దాని ప్రయోజనాల ఆధారంగా రూపొందించాలని చెప్పింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాధాకృష్ణన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 1986 ఎన్పిఈ, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. సో ఈ ప్రత్యేక విద్యకు సంబంధించిన డెఫినేషన్ను కొఠారి కమిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మానవత్వపు పునాది మీద కాకుండా ప్రయోజనాల ఆధారంగా రూపొందించాలని చెప్పడం జరిగింది అనమాట ప్రత్యేక విద్యను. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేక విద్యకు సంబంధించిన డెఫినేషన్స్ కూడా. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. చెప్పినా కదా జనాభా విద్య టాపిక్ అనేది స్పెషల్గా ఉంది మనకు. సో దాంట్లో భాగంగా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. స్టార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య. ఆప్షన్ 1 11,25,652, ఆప్షన్ 2 10,46,822, ఆప్షన్ 3 12,36,563, ఆప్షన్ 4 10,20,550. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారు 10,46,822. ఎంతమంది? 10,46,822 మంది ఏదో ఒక వైకల్యంతో అయితే బాధపడుతున్నారు తెలంగాణలో. ఏ జనాభా లెక్కల ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ వన్, ఎదురుగా ఉన్న 180 డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ కనిపించటాన్ని ఏమంటారు? సో మనకు 180 డిగ్రీల పరిధిలో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కనిపించటాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 విజువల్ అక్యూటీ, ఆప్షన్ 2 దృష్టి స్పష్టత, ఆప్షన్ 3 దృష్టి క్షేత్రం, ఆప్షన్ 4 పాక్షిక అంధత్వం. సో మన ఎదురుగున్న 180 డిగ్రీల పరిధిలో వస్తువులని కనిపించడాన్ని దృష్టి క్షేత్రం అని పిలుస్తాం. దృష్టి క్షేత్రం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. హెచ్డబ్ల్యూకి సంబంధించిన మనకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అయితే మన వెబ్సైట్లో అయితే ఇప్పటికే చాలా పెట్టడం జరిగింది. దాదాపుగా 14 టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది. సో వాటన్నిటిని మీరు ఫ్రీగా రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. ఓకేనా? అదేవిధంగా హెచ్డబ్ల్యూకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా చాలానే మన వెబ్సైట్లో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇటువంటి క్వశ్చన్స్ అక్కడ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.